నా పేరు స్వర్ణలత. నేను కృష్ణా జిల్లా ఉయ్యూరు నుంచి వచ్చాను. ఒక 13-14 సంవత్సరాలుగా ధ్యానం చేస్తూ చెప్తూ వస్తున్నాను. ఒక కొత్త విషయం తెలుసుకుందాము అన్న ఆసక్తితో నేను ధ్యానంలోకి ప్రవేశించాను. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో నాకు అర్థమైన సంగతి ఏంటంటే, ఒక వ్యక్తిగా తెలుసుకోవాల్సిన అనేక విషయాలలో ధ్యానం అనేది ఒకటి కాదని, మనిషి పుట్టిన తర్వాత మొట్టమొదటిగా తెలుసుకొని ఆచరించవలసిన ముఖ్యమైన విషయం అన్నది నాకు అర్థమై అప్పటి నుంచి నేను ధ్యానం చేస్తూ చెప్తూ వస్తూ ఉన్నాను. ధ్యానానికి రాకముందు నాకు ఆధ్యాత్మికత గురించి కానీ, భక్తి గురించి కానీ, గురువుల గురించి కానీ, బాబాలు అటువంటి సంగతులు ఏమీ తెలియవు. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకి రావడం ప్రవేశించిందో అప్పుడు నాకు మనం ఈ కనిపిస్తున్న భౌతిక శరీరాలు మాత్రమే కాదని, అనేక తలాలలో విస్తరించి ఉన్న కాంతి శరీరాలమని, చైతన్య రూపాలమన్నది అర్థమైంది. ఎప్పుడైతే ఇది అర్థమైందో ఒక వ్యక్తిగా మనం చేయలేని పని అనేది ఏమీ లేదని, ఏది అసాధ్యం అన్నది మనిషి దగ్గర లేనే లేదన్నదే అర్థమైంది. అప్పటి నుంచి పిఎస్ఎస్ మూమెంట్లో ఏ పని ఎప్పుడు చేయవలసి వచ్చినా చేయగలిగిన స్థాయిలో దాన్ని చేస్తూ వస్తూ ఉన్నాను. ధ్యానం వల్ల పొందిన లాభాలు అన్నదానికి మొట్టమొదటిగా చెప్పవలసింది అసలు నేను స్పిరిట్ అని తెలుసుకోవడం. అంతకుముందు నేను స్పిరిట్ అనే సంగతి ఆ కథలేమి నాకు తెలియదు. నేను ఈ చిన్న శరీరాన్నే అనుకునేదాన్ని. ప్లస్ ఇంకొకటి, నాకు ఎవరితో అయినా సరే, మా పక్కింటి వాళ్ళతో అయినా సరే మాట్లాడడానికి మొహమాటం, భయం, అహంకారం అట్లాంటివి ఏం కాదు, కానీ మొహమాటం. కానీ ఏ క్షణం అయితే ధ్యానంలోకి వచ్చానో అదంతా పోయి నేను చక్కగా ఎవరితో అయినా ఈ కమ్యూనికేషన్ స్కిల్ అనేది బాగా డెవలప్ అయింది. ఇంకొకటి ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే, నేను ఎట్లయితే అందరూ అదే స్పిరిట్ అని అర్థమైందో అప్పుడు అదివరకు ఎప్పుడన్నా ఒకసారి కాకపోతే ఒకసారి వీళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారేంటి అని కాస్త కోపం రాకపోయినా విచారం అన్నా వేసేది. ఇప్పుడు ఆత్మస్థాయిలో అవన్నీ అర్థం అవడం వలన ఏ విషయానికి ఒక విచారమో కోపమో అట్లాంటి మాటలు ఏమీ లేవు. ఆ స్థాయికి ఆ విధంగానే ఉంటారు అన్నది ఒకటి తెలుసుకోగలగడం వలన ఎవరినో నేను ఉద్ధరిస్తున్నానని చెప్పను, కానీ నేను స్ట్రగుల్ పడకుండా ఉండడం అనేది నాకు వచ్చేసింది అనమాట. లేకపోతే ఏమైపోయేదంటే, ఏ చిన్న సంఘటన జరిగినప్పుడైనా ఎట్లా ఎందుకు అయింది, నేనేం చేయకపోయినా ఎందుకు ఇది జరిగింది అని ఒక ఏమంటాను పీకులాట అంటాం తెలుగులో దాన్ని, అదంతా ఉండేది. ఇప్పుడు అర్థమైన సంగతి ఏంటంటే, ఎవరెవరి ఆత్మస్థాయి ప్రకారం వాళ్ళు మాట్లాడతారు, లేకపోతే ఆ విధంగా ప్రవర్తిస్తారు. మనం దాన్ని అంతా కోఆర్డినేట్ చేసుకుంటే వెళ్ళడం తప్పితే ఎవరిని మార్చడాలు ఇటువంటి స్టోరీలు అంతా ఏమి ఉండవు. ఉన్నదాన్ని ఉన్నట్టు యథాతథంగా స్వీకరించడం అనేది అలవాటైంది. అది నేను పొందిన ముఖ్యమైన లాభం ధ్యానం ద్వారా. ముఖ్యంగా నేను చేస్తున్న వాటిలో ఎక్కువ ఉపయోగపడేది, లేకపోతే అవసరపడేది ట్రాన్స్లేషన్ వర్క్స్. ఎందుకంటే మన దగ్గర నిజంగా ఆధ్యాత్మిక జిజ్ఞాసులు వాళ్ళందరూ 10th ఇంటర్మీడియట్ ఎట్లా చదువుకుని చక్కటి ధ్యానాలు చేస్తూ ధ్యానానుభవాలు పొందుతున్న వాళ్ళు ఎంతోమంది, వందలు వేలు లక్షల మంది ఉన్నారు. వాళ్ళ కోసం వాళ్ళ లోపల ఉన్న ఈ స్వాధ్యాయ యోగా అన్న దాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే మన దగ్గర ఉన్న తెలుగు పుస్తకాలు చాలడం లేదు. అందుకోసమని ఈ ఇంగ్లీష్ పుస్తకాలను కూడా తెలుగులో తీసుకొచ్చినట్లయితే వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది. మరింతగా వాళ్ళ ధ్యానానుభవాలకి తోడు ఈ జ్ఞానం తోడైతే ఎక్కువగా జ్ఞానం విస్తరిల్లుతుంది అన్న అభిప్రాయంతో ఆ పుస్తకాలన్నిటినీ తెలుగు చేయడం జరుగుతూ వస్తున్నది. వాటన్నిటిలో బాగా ముఖ్యమైనది, బాగా నచ్చింది బుద్ధత్వ సాధన. పత్రిసారి స్వయంగా దీన్ని తెలుగులోకి తెస్తే ఇంకా నువ్వు చేయాల్సిన పని ఏమీ లేదని చెప్పారు. నాకు పని ఉందో లేదో కానీ నిజంగా అది చేయడం వల్ల నేను బుద్ధత్వాన్ని పొందడం అనేది ఎలా అన్న విషయాన్ని నేను సొంతగా తెలుసుకున్నాను. ఆ పుస్తకం మొదలు పెట్టేటప్పుడే ఆయన ఏమని చెప్తారంటే, హోవార్డ్ కర్టిస్, ఎవరైతే కన్నుల కొద్దీ విషయాన్ని చెబుదాం అనుకుంటున్నారో, రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం నేను ఈ జ్ఞానాన్ని అందించడం లేదు. ఎవరైతే తమ జీవితాలలో బుద్ధత్వాన్ని సాధించాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రమే దీన్ని అందిస్తున్నాను అని చెప్పారు. నిజంగా బుద్ధత్వాన్ని సాధిస్తున్న మన పిఎస్ఎస్ మూమెంట్గా బుక్ రావడం అనేది, దాంట్లో నేను కూడా ఒక చిన్న పాత్ర వహించడం అనేది నేను చాలా ఆనందించే విషయం. దాంతోపాటుగా గురూజీ కృష్ణానంద మానస ఫౌండేషన్ వారి ఆ లైటేజ్ బుక్స్ అన్నీ, కాంతి ద్వారాలు, డిసెంట్ ఆఫ్ ఆత్మావరోహణ, నూతన యుగ సత్యాలు, ఉన్నత సమాచారం, 2012 సమాయత్తం, ఇలాంటి పుస్తకాలతో పాటు ద గ్రేట్ టార్కమ్ అనే ఆయన నిజానికి
ఆధ్యాత్మిక ప్రపంచానికి గొప్ప వెలుగు రచయితగా, ఆ టార్కం యొక్క కర్మ, రీఇన్కార్నేషన్, స్త్రీ వెలుగు, అలాంటి పుస్తకాలన్నీ, మళ్ళీ ద ఫిఫ్త్ అగ్రిమెంట్, టోల్టెక్ ఒప్పందాలు అనేవి ప్రతి వ్యక్తి జీవితంలోని ఎంత ముఖ్యమైనవి అంటే అది మనం ఆచరించగలిగితే ఇంకా వేరే ఇంకేమి చేయక్కర్లేదు, నేర్చుకోక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఆ టోల్టెక్ ఒప్పందాలు, దాంతోపాటుగా ద గ్రేట్ గోయింగ్ డీపర్, మన అంతర్యంలోకి మనం ప్రవేశిస్తే విశ్వమంతా మన లోపల ఎలా దాగి ఉంది, మనం విశ్వంలో ఎలాంటి భాగమో అర్థమయ్యే ఆ గోయింగ్ డీపర్, అవన్నీ చక్కగా ప్రజలకు ఎంత ఉపయోగపడుతున్నాయో నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ ఆ ఒక్కొక్క దాన్ని తెలుగులోకి తీసుకురావడం అనేది నా నరాన్ని జ్ఞానంతోనూ కాంతితోనూ నింపింది. అందుకోసం ఆ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను గ్రేట్ మాస్టర్స్ అందరికీ, వాళ్ళందరికీ నేను ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. అది నేను పుస్తకాల గురించి చెప్పదలుచుకున్న ఇంకొక విషయం. ఇంకొకటి ఇండియన్ ఫెడరేషన్. ఆ ఐఎఫ్ఎస్ఎస్ అనేది ఎప్పుడైతే పత్రిసారి స్టార్ట్ చేశారో అప్పటికి నాకు అర్థమైన సంగతి ఏంటంటే దీనికోసమే నేను భూమి మీదకి వచ్చిన్నానేమో అనిపించింది ఎప్పుడైతే దాన్ని స్టార్ట్ చేశారో. ఆ ఆధ్యాత్మిక గురువులందరినీ ఒక త్రాటి మీదకి తీసుకురావడం ద్వారా ప్రశాంతమైన భారతదేశాన్ని దాన్ని సృష్టించడం అనే ఆ బంగారు కళని నిజం చేసే ప్రయత్నంలో మనం ఉండటం అనేది ఎంతటి గొప్ప అర్హతో, ఎంతటి అదృష్టమో దాంట్లో ఒక్క సెషన్కి ఐఎఫ్ఎస్ఎస్కి అటెండ్ అయితే అర్థమవుతుంది ఎవరికైనా. అది ఎట్లా అంటే ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారో తమ కోసం వాళ్ళు ఏదైనా సాధించుకోగలరు, అది మనందరికీ తెలిసిన విషయమే. కానీ వాళ్ళు ఉండేది 5 నుంచి 10% వ్యక్తులు మాత్రమే. మరి మిగిలిన 90% మంది వ్యక్తులు కూడా శాంతియుతంగా జీవించాలి, వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ అందాలి, వాళ్ళు కూడా హాయిగా ఉండాలి అంటే అందరి జీవితాలని ప్రభావితం చేసేది ముఖ్యంగా ప్రభుత్వం యొక్క నిర్ణయాలు. ఆ ప్రభుత్వ నిర్ణయాలనే ప్రభావితం చేసే దిశలో ఈ ఐఎఫ్ఎస్ఎస్ పనిచేస్తుంది. దాని ద్వారా అందరి ప్రజలకి శాంతియుతమైన జీవితాన్ని అందించడమే దాని లక్ష్యం. దాని కోర్ ఏంటంటే ఆధ్యాత్మిక పరివర్తన ద్వారా ప్రశాంతమైన భారతదేశాన్ని, ఆ తర్వాత ప్రశాంతమైన ప్రపంచాన్ని నిర్మించడం. దాంట్లో భాగస్వామిని అయినందుకు నేను చాలా